తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమై వినతి పత్రాలు సమర్పించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంతో పాటు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం విజ్ఞప్తులు చేశారు సీఎం రేవంత్. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి సిఆర్ పాటిల్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుకు మహారాష్ట్రతో జరిగే చర్చల్లో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టి ఎత్తును 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపే ఉంటుందని పాటిల్ కి వివరించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సిఆర్ పాటిల్ తో భేటీకి ముందు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను కలిశారు సీఎం. తెలంగాణలోని పలు ప్రాజెక్టులు, రహదారులకు అవసరమైన శాఖాపరమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రా కాంట్రవర్సీ, హైకోర్టు ఆదేశాలపై మరోసారి ఆఫ్ ద రికార్డ్ స్పందించారు. అధికారిని బదిలీ చేయడం, చేయకపోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న అధికారమన్నారు సీఎం రేవంత్.